హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. మటన్ని మంచిగా క్లీన్ చేసుకొని పసుపు, సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని మనం కుక్కర్లోకి తీసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి మనం ఆయిల్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టాలి. అది ఒక 6 విజిల్స్ వచ్చేలోపు మనం ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకుందాం. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి అండ్ కొబ్బరి పేస్ట్ కావలసినవి. విజిల్స్ అయిపోయాక చూసారు కదా, బాగా ఉడికింది మటన్ అనేది. అలా ఉడికించుకొని పెట్టుకోవాలి. మటన్ని కుక్ చేసుకునే ముందు తినడానికి చాలా బాగుంటుంది. మెత్తగా మటన్ ముక్క అనేది బాగా ఉడకాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఆకు అండ్ చెక్క కూడా తీసుకున్న ఫ్లేవర్ కోసం. బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం, కొబ్బరి, వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యాయి డీప్గా. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్ వేసాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. కర్రీలోకి కలుపుకోవాలి పచ్చివాసన పోయేలాగా మొత్తం. ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం కాబట్టి నేను టమాటాలు కొద్దిగా ఎక్కువ తీసుకున్నా. ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్లేమ్లో. టమాటాలు మగ్గాయి, ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. మటన్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. యాడ్ చేశాక మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో మటన్. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. కారం బాగా పడితేనే మనకు మటన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. నీచు వాసన అనేది కూడా రాదు. ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. మరీ గ్రేవీగా కన్నా కొంచెం వాటరీగా ఉంటే మాకు ఇష్టం, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినాక మూత పెట్టి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు మటన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది మంచిగా తేలింది పైకి. అలా తేలితేనే కర్రీ అనేది బాగా కుక్ అయినట్టు. మటన్ కర్రీ అనేది మనకి మంచిగా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గర్ల్స్.